దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మరి ఈ ప్రత్యేకమైన రోజున మరి దైవజనరాలు ట్రాన్స్జెండర్ నుంచి మరి దేవుని మహాకృపను బట్టి అద్భుతంగా రక్షించబడి మరి జగ్గైపేట పట్టణంలో మరి సత్యనారాయణపురం ఏరియాలో షారోన్ కృపా మినిస్ట్రీస్ అని ఒక సంఘాన్ని సొంతగా మరి తన ఖర్చులతో స్థాపించి తాను ఇండిపెండెంట్గా సేవ చేస్తూ గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో ఆత్మలను మరి దేవునిలోకి నడిపించి వారిని మరి ప్రభు వాక్యంలో, ప్రార్థనలో, భక్తిలో వారిని పెంచుతూ మరి అలాగే ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు దేవుని మహాకృపను బట్టి మరి సువార్త చేయటానికి, దేవుని వాక్యం పంచుకోవటానికి, తన సాక్ష్యాన్ని కూడా అనేక సభల మీద నుంచి పంచుకోవటానికి దేవుని మహాకృపను బట్టి వారు ఎంతగానో వాడబడుతూ ఉన్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ ప్రత్యేకమైన దినాన్ని మరి వారితో కొద్దిసేపు మరి సమయం గడపాలని, అలాగే కొద్దిసేపు దేవుని మాటలు మరి చర్చించాలని ఉద్దేశం కలిగి మరి అమ్మగారి దగ్గరికి ఈరోజు రావటం జరిగింది. మరి కొన్ని విషయాలు అమ్మగారిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వందనాలు అమ్మగారు. వందనాలు పాస్టర్ గారు. గత 4 సంవత్సరాల నుంచి దేవుని సేవ జరిగిస్తున్నారు కదా, మరి ఎలాగుంది పరిచర్య అనుభవం? దేవునిలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల నుంచి ఎలా ఫీల్ అవుతున్నారు దేవుని పరిచర్యను? పరిచర్యలో వచ్చాక నేను మొదట చాలా భారం అనుభవించాను అనమాట. మరి ఎవరు సపోర్ట్ లేదు మాకు, కేవలం దేవుని మీద ఆధారపడి పరిచర్య కొనసాగుతుంది. మరి దేవుడు అనేక ప్రాంతాల్లో ఆయన సాక్షిగా వాడుకుంటున్నాడు. మొదట్లో 1-2 సంవత్సరాలు నేను చాలా బాధ అనుభవించాను అనమాట. మరి ఏ సపోర్ట్ లేదు, కేవలం ఏదైనా పరిచర్య చేయాలన్నా, ఏదైనా సరే మందిరం కట్టాలన్నా సరే ఒక్కదాన్నే నేను ఇంకా ఎంతగానో ప్రయాసపడేదాన్ని అనమాట. నాకున్న సమస్తము ఇంకా దేవుని కొరకు వెచ్చిస్తూ, ఇంకా దేవుని పరిచర్యలో ఇంకా నడుస్తూ, ఇంకా దేవుని కోసం సమస్తం ఇస్తూనే వస్తున్నాను నేను. మరి ఇది కేవలము దేవుని కృప వల్లనే జరుగుతూ ఉంది. మాకు ఇప్పుడు దాకా ఎవరు సపోర్టివ్ లేరనమాట. దేవుణ్ణి అదే అడుగుతా ఉన్నాను నేను, ఇంక ఈ పరిచర్యకు ఎవరైనా సపోర్టివ్గా ఉండాలి, దేవుని చిత్తమైతే ఇంకా సమర్పణ కలిగిన వారు ఎవరైనా ఉంటే ఇంకా నడిపించమని చెప్పి నేను దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలా మంచిదక్క. మరి మన దేవుడు నమ్మదగినవాడు, తను నమ్ముకున్న వారికి ఎల్లప్పుడూ ఉపకారం చేసే దేవుడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి మీ ఆశను ఆయన తీర్చబోతున్నాడని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఖచ్చితంగా దేవుడు ఎంతోమందిని కదిలించి మరి మీకు సపోర్టివ్గా ఉండేటట్టుగా, మీకు సహకారంగా ఉండేటట్టుగా, మీ పరిచర్యలో మీకు తోడుగా ఉండేటట్టుగా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మరి 4 సంవత్సరాల నుంచి పరిచర్యను కష్టంగా నడిపిస్తున్నారు. చాలా కష్టంగా నడిపిస్తూ ఉన్నామన్నమాట. కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే మీరు ఎవరి మీద ఆధారపడకుండా సింగిల్గా ఉంటూ సంపూర్ణంగా సువార్తకు, దేవుని సేవకు సమర్పించుకున్నారు కాబట్టి మీకు అన్ని విధాలుగా కష్టంగా ఉంటుంది. మరి మనకందరికీ తెలుసు, చాలామంది సాక్ష్యాలు కూడా మనం వింటున్నాం. ప్రారంభంలో దేవుని పిలుపు అందుకొని సేవలోకి వచ్చిన దైవజనులు ఎంతో కష్టాలు అనుభవించారు. కొన్నిసార్లు తినటానికి లేకుండా కఠినమైనటువంటి మరి బాధలు అనుభవించిన దైవజనులు కూడా ఉన్నారు. ఏది ఏమైనా మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా గొప్ప సంగతి. ఈనాడు సమాజానికి మీరు చాలా మాదిరికరం అన్నమాట. ఎందుకంటే మరి అందరూ జనరల్గా ఏమని ఆలోచిస్తారంటే, అన్నీ ఉన్నప్పుడు దేవుని అవసరత రాదు జనాలకి. కావాల్సిన ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, బంధువర్గం ఉన్నప్పుడు, కావాల్సిన నగలు అలా ఉన్నప్పుడు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు, అందమైన జీవితం ఉన్నప్పుడు దేవుని గుర్తుకు రాడు. కానీ మీరు అన్నీ ఉన్నా కూడా అద్భుతం. ఎందుకంటే నిజంగా దేవుని కృప లేనిదే ఏ వ్యక్తి కూడా రక్షణలోనికి రాడు. మీరు రక్షణలోకి రావటం మాత్రమే కాకుండా దేవుని సేవ కోసం పిలుపు అందుకున్నారు చూడ, ఇంకా చాలా అద్భుతం.
మరి అందమైన రంగుల ప్రపంచాన్ని కూడా విడిచిపెట్టి మీరు దేవునిలోకి వచ్చారు, చాలా గొప్ప సంగతి. మీరు కష్టాలు అనుభవిస్తున్నారు కూడా. ఆ లైఫ్కి ఈ లైఫ్కి చాలా తేడా ఉంది కదా. చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంటుంది. అది చాలా రంగురంగుల ప్రపంచం. ఏది కావాలన్నా క్షణాల్లో తీసుకునే వాళ్ళం. ఇప్పుడంటే ప్రతి ఒక్క విషయానికి ఇప్పుడు లిమిట్ అన్నమాట. అవును. మరి అప్పట్లో ఉన్నప్పుడు నిజంగా నా జీవిత విషయంలో నేను చూస్తూ ఉంటే మరి అప్పుడు నేను డబ్బు విషయంలో ఎక్కువ లేదు, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళం అనమాట. ఏది కావాలన్నా చిటికలోనే ఏది కావాలన్నా. కానీ నిజంగా ఒక ట్రాన్స్జెండర్ దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నన్ను కాపాడుకున్నాడు కాబట్టి నేను దేవుని పిలుపునందుకొని ఇంకా దేవునికి లోబడ్డాను కాబట్టే. మరి అప్పుడు చూస్తూ ఉంటే మా పాత జీవితంలో నాకు ఏ కొదువు లేదు, డబ్బు కొదువు లేదు, ఇంకా బంగారానికి కానీ ఎటువంటి లోటుపాటు లేదనమాట. విస్తారమైన ధనం అనమాట. మరి అవన్నీ విడిచిపెట్టి రావాలంటే ఈ రోజుల్లో ఎవరు రాలేరు. ఒక పై స్టేజ్ నుంచి రావాలంటే రావటానికి ఎవరు సాహసించారు. కింద స్టేజ్ నుంచి రావాలంటే కంపల్సరీ పైకి వెళ్ళొచ్చు, కానీ పై స్టేజ్ నుంచి రావాలంటే ఇది కేవలం నేను ఇప్పటికీ అనుకుంటాను, నా జీవితంలో చాలాసార్లు నేను బాధపడుతూ ఉంటాను. నిజంగా నా వల్ల ఇది కాదు కదా, కేవలం దేవుని కృప, దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి ఇవన్నీ నేను చేయగలుగుతున్నానని చెప్పి ఎన్నోసార్లు నేను నా జీవితంలో బాధపడుకుంటూ దేవుని దగ్గర నేను మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. నిజంగా మరి 4 సంవత్సరాల నుంచి దేవుడు అనేక ప్రాంతాల్లో తన సువార్తను ప్రకటించి మళ్ళీ అక్కడ కూడా నేను ఒక్కదాన్నే, ఇంకెవరైనా మా విశ్వాసులు వస్తే తప్ప తీసుకెళ్ళను నేను. మరి ప్రతి ఒక్క ప్రయాణంలో దేవుడు తోడుగా ఉంటూ ఒక్కొక్కసారి ఇంకా అర్ధరాత్రి కూడా ఇంకా దేవుని సువార్తకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలో నేను చెప్తా ఉన్నా కదా, ఆయన దూతల్ని కాపుదలగా ఉంచి నన్ను సురక్షితంగా గృహానికి చేరుస్తూ ఉన్నాడు అనమాట. ఈ 4 సంవత్సరాల్లో నేను అయితే 2 సంవత్సరాలు చాలా బాధపడ్డానమాట. నేను ఎవరు లేరు కదా, ఈ సువార్త అసలు నేను ఎలా చేయగలను అని చెప్పి ప్రతి క్షణము నా జీవితంలో నేను చెప్తా ఉన్నాను అనమాట. ప్రతి క్షణం దేవుని దగ్గర మోకరించి నేను దాదాపు రోజుకి ఇంకా సమయం ఉన్నప్పుడు ఒక 8 గంటలు, లేకుంటే 7 గంటలు, 6 గంటలు అనమాట. ప్రతి క్షణము ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా చక్కగా మొరపెట్టేదాన్ని అనమాట. దేవుని పాదాలు పట్టుకొని ప్రతి క్షణం ప్రార్థన చేస్తూ ఆయన్ని ఎలా చేయాలి, ఎలా నడవాలి, ఎలాగ వాక్యం చెప్పాలి అని ప్రతి ఒక్క విషయంలో నేను ఇవన్నీ అడుగుతూ ఉంటే దేవుడు అప్పుడప్పుడు నాతో మాట్లాడి బయలుపరుస్తూ, మరి ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే కేవలం దేవుని కృపేనమాట. నా బలము, నా శక్తి కాదు ఇది. మరి దేవుడు ఇంకా అనేక ప్రాంతాల్లో ముందుకు నడిపించాలి. చాలా అద్భుతం. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ వాస్తవాలు అన్నమాట. అవును. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు అటెండర్గా ఉన్న ఒక వ్యక్తిని సడన్గా ప్రమోషన్ ఇచ్చి నిన్ను కలెక్టర్ పోస్ట్ ఇస్తున్నామంటే ఎగిరి గంతులేస్తాడు. అవును, ఆనందంగా ఉంటుంది. కానీ ఒక కలెక్టర్ గారి పోస్ట్ను ఊడబిక్కేసి నిన్ను అటెండర్ పోస్ట్ ఇస్తున్నామంటే ఎంత ఫీల్ అయిపోతాడు కదా. కాబట్టి అందమైన ప్రపంచాన్ని వదిలేసి లోక భాగ్యాలన్నీ పక్కన పెట్టి, అందసందాలన్నీ పక్కన పెట్టి, ధనధాన్యాలన్నీ పక్కన పెట్టి నువ్వు ఈరోజు దేవుని మీదే సంపూర్ణంగా ఆధారపడి, ఆయనే నా దిక్కు, ఆయనే నా కొండ, నా కోట, నా బలము, నా ఆశ్రయ దుర్గం, రక్షణ శృంగం, ఇంకా బ్రతికిచ్చినా ఏం చేసినా నాకు ఆయనే అనుకొని ఎన్నో కష్టాలు అనిపిస్తున్నావు చూడు. నిజంగా చాలా గ్రేట్ అది. ఎందుకంటే ఈ లోకంలో మనకు అది చిన్న పోస్ట్ లాగా అనిపించవచ్చు, కానీ పరలోక రాజ్యంలో మాత్రం అది చాలా అత్యున్నతమైన పోస్ట్. అది అసలు మన ఆశ అంతా అక్కడే, మన స్వాస్థ్యం అంతా అక్కడే. రేపొద్దున అది అనుభవించడం కోసం ఇక్కడ శ్రమలు అనిపిస్తున్నాం మనం. లోకం దృష్టిలో ఎలా ఉంటుందంటే, ఇదేంటి అంత మంచి జీవితాన్ని విడిచిపెట్టి ఇన్ని కష్టాలు పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు, తినడానికి లేకుండా అక్కడెక్కడ ఎంత బాధపడుతున్నారు, ఎందుకు అంత కర్మ, మాలాగా ఇట్లా ఉండొచ్చు కదా, అన్నీ విడిచిపెట్టుకుని ఉంటుంది ఏంటని వాళ్ళు ఈ లోకాన్ని చూస్తున్నారు. వాళ్ళు అసలైన అదృశ్యమైన లోకం అనేది వాళ్ళకు కనపట్లేదు. కానీ చాలా సంతోషం అక్క, మీరు పడిన ప్రతి ప్రయాసకు కూడా పరలోక రాజ్యంలో బహుమానం ఉంటుంది. మరి అక్క ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, మరి మీరు ఆ రంగురంగుల అందమైన ఆ జీవితాన్ని విడిచిపెట్టి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ, బాధలను అనుభవిస్తూ, ఒంటరితనాన్ని అనుభవిస్తూ, ప్రార్థనలో నేను చూస్తూ ఉంటాను, మీ గురించి వింటూ ఉంటాను, సమయం దొరికినప్పుడల్లా మోకరించి ఏడుస్తా, కన్నీరు గారుస్తా ప్రార్థన చేస్తూ ఉంటారు. అవును. అంత మాత్రమే కాకుండా మరి సువార్త కరపత్రికలు పట్టుకొని మీరు ఇంటింటికి తిరిగి చాలా సువార్త చేశారని కూడా విన్నాను నేను. చేశాను.
అయితే మరి ఇన్ని కష్టాలు పడి మీరు సువార్త చెప్తున్నారు కదా, ఇప్పుడు అసలు సువార్త అన్ని కష్టాలు పడి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, కొన్ని గ్రామాలకి మా గ్రామానికి అసలు సువార్త చెప్పవద్దని బోర్డులు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. పెడుతున్నామన్నారు. కొంతమంది గొప్పవారిని దైవజనులను దూషించిన సందర్భాలు ఉన్నాయి, హింసించిన సందర్భాలు ఉన్నాయి, అవమానించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇన్ని కష్టాలున్నా కూడా, ఇన్ని కష్టాలు అనుభవిస్తూ, ఇన్ని బాధలు అనుభవిస్తూ, ఇన్ని అవమానాలు అనుభవిస్తూ కూడా మీరు సువార్త చెప్తున్నారు కదా, ఎందుకని చెప్పాలి? అసలు చెప్పకపోతే వచ్చే నష్టం ఏంటి? అసలు సువార్త అంటే ఏంటి? అసలు అది చెప్పకపోతే హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీ సేవ ఏదో మీరు చేసుకోవచ్చు కదా, దీనివల్ల ఉపయోగం ఏంటి? అసలు వినేవాళ్ళకి ఉపయోగం ఏంటి? చేస్తున్న మీకు ఉపయోగం ఏంటి? మరి పౌలు గారు తన పత్రికల్లో రాశారు కదా, సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. మరి ప్రతి ఒక్క వ్యక్తికి సువార్త ప్రకటించవలసిన భారం. నశించిపోతున్న వారి గురించి దేవుడంతటి వాడే ఆయన పరలోకం విడిచి ఆయన మరి మనుష్య కుమారుడుగా జన్మించి అనేకులను రక్షించాడు, ఆయన మార్గంలో నడిపించాడు. మరి మనం కూడా ఆ భారం కలిగి ఉండాలి కదా. మనం దేవుని వల్లే మనం కూడా ఇక్కడ అనేక ఆత్మల్ని మనం రక్షించాలి కదా అనే భారంతోనే నేను తీర్మానం చేసుకున్నప్పుడే మొదటే అనుకున్నాను అనమాట. ఇంకా దేవుని వద్దకు వచ్చినప్పుడు నీ కోసం నేను బ్రతుకుతాను, నశించిపోతున్న ఆత్మల్ని నేను రక్షించగలిగే కృపను దయచేయమని చెప్పి నేను ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని అనమాట. మరి అనేక ప్రాంతాల్లో నేను కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు వచ్చాయన్నమాట. తెలంగాణ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఇంకా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మేము కరపత్రాలు పంచుతూ ఉంటే ఆ ప్రాంతంలో వచ్చేసి మీరు ఇక్కడ పంచకూడదు, ఒకవేళ పంచితే మిమ్మల్ని ఈ ఊళ్ళో కట్టేసి కొడతామని చెప్పినప్పుడు మేము ఇంకా ప్రాంతం నుంచి వచ్చేసామన్నమాట. మరి కొన్ని ప్రాంతాల్లో అలాగే సువార్త ప్రకటిస్తూ ఉంటే ఇంకా ఒక సహోదరుడు వచ్చేసి మీరు సువార్త ప్రకటించకూడదు, మీరు మతం మార్చేస్తూ ఉన్నారు, మీరు మత ప్రచారాలు చేస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు మేము ఇంకా అతను మా మీద గొడవ పెట్టుకుంటే మరలా ఏం చేసామంటే ఇంకా మేము గొడవ పెట్టుకోకుండా ఇంకా అక్కడి నుంచి కూడా రావటం జరిగింది. అనేక ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి జరగటం సహజమే. కానీ ఇంకా వారికి తెలియదు కదా పూర్తిగా ఇంకా యేసు ప్రభువే మనకి ఇంకా మార్గము, సత్యము, జీవము, ఆయన ద్వారానే ఇంకా మనకు పరలోక రాజ్యము వస్తుందని చెప్పి, ఆయనే విమోచకుడు అని చెప్పి వాళ్ళకి తెలియదు కదా. మరి అలాంటి మన సహోదరులు సహోదరిమణులు వాళ్ళు ఇంకా నరకానికి వెళ్ళటం మనకి ఇష్టం లేదు కాబట్టి, మరి సువార్త ద్వారా ఇంకా వాళ్ళు రక్షించబడతారు కాబట్టి ఇంకా మరి మంచి మార్గంలో మనం పయనిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో నడిపించడం తప్పు కాదు కదా. అందుకని చెప్పి అనేక ప్రాంతాల్లో వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నామన్నమాట. అది అంటే మీరు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు సువార్త అంటే ఏంటంటే మీరు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు వారు ఒక్కడే మార్గం, మోక్షానికి మార్గం యేసు ప్రభు వారు ఒక్కడే. ఆయన మనందరి కోసం, మన పాపముల కోసం, ఎందుకంటే మానవుడు జన్మతః పాపి, ఎవడు మంచివాడు కాదు. ఈ పాపంతో మనం జీవించి రేపొద్దున చనిపోతే నిత్యరాజ్యాన్ని పొందుకోలేము. కాబట్టి మనకు తీరని నష్టం, నరకాగ్ని గుండానికి వెళ్తారు. ఇప్పుడు ఆత్మను రక్షించాలి, అందుకోసం పౌలు గారు బాధపడ్డాడు నేను కూడా చెప్తున్నావు కదా. అంటే ఆత్మలను రక్షించడం అంటే దేని నుంచి రక్షించడం అంటే రేపొద్దున వెళ్ళబోయే నరకం నుంచి తప్పించడమే. అంటే నరకానికి వెళ్ళిపోతున్నారు. రేపొద్దున చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి వారిలో ఉన్నటువంటి పాపాన్ని బట్టే వారు నరకానికి వెళ్తున్నారు. అలాంటి వారిని రక్షించాలి. ఆత్మలను కొంతమందిని అయినా సరే సువార్త ద్వారా రక్షించాలి. యేసయ్యే మనకు రక్షణ మార్గం, ఆయన రక్తమునందే మనకు పాపక్షమాపణ ఉంది అని వాళ్ళకు తెలియజేయటం కోసం మీరు, అంటే ఇది వాళ్ళకి చాలా ఉపయోగకరమైన సంగతే కదా ఇది. అవును, ఉపయోగకరమైన, ఎంతో పెద్ద ప్రమాదాన్ని తప్పిస్తున్నట్టే కదా ఇది. అవును, కానీ వారికి తెలియదు కదా. మరి అందుకని చెప్పే వాళ్ళు మన మీద ఇష్టానుసారం గొడవ పెట్టినా తిట్టినా, ఒకవేళ వాళ్ళు ఎలాంటి మాటలన్నా కూడా మనం మౌనంగా భరిస్తూ వస్తా ఉన్నాము. అవును, నిజానికి వాళ్ళు ఇంత గొప్ప మేలు చేస్తున్నందుకు అసలు సత్కరించి సన్మానం చేయాలి వాళ్ళు యాక్చువల్గా. ఎందుకంటే రేపొద్దున భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతున్న జీవితాల నుంచి ఈ సువార్త ద్వారా మా జీవితాన్ని రక్షించి నిత్య రాజ్యానికి చేరేటట్టు చేస్తున్నారంటే ఇంత గొప్ప మేలు భూమి మీద అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. ఇంత మేలు చేస్తున్న వారిని వాళ్ళు అర్థం చేసుకోలేక, బహుశా వారికి అర్థం కాక, సత్యం తెలియక వారు దూషిస్తున్నారేమో, అడ్డుకుంటున్నారేమో. కానీ నిజంగా దీని పరమార్థం వాళ్ళకి తెలిస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిస్తారు, కంపల్సరీ. ఈ రోజుల్లో సువార్తను కొంతమంది అడ్డగిస్తూ ఉన్నారు. ఇంకో మాట మీరు అన్నారు, మా ఊళ్ళో మీరు సువార్త చెప్పడానికి రావద్దు, మీరు మతం మారుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చాలా గ్రామాల్లో గారు మీరు ఎందుకు మతం మారుస్తున్నారని అడుగుతున్నారు.
అంటే హిందువులు ఎక్కువ శాతం మీరు ఎందుకు క్రైస్తవంలోనికి మతం మార్చేస్తున్నారు, ఈ సువార్త అనే పేరు మీద మీరు మతం మారుస్తున్నారు, మతం మార్పిడి చేస్తున్నారు ఇదంతా అని చెప్పుకొస్తున్నారు. కొంతమంది ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళు, రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు, ఇలా కొంతమంది వేరే దేశాల్లోకి వెళ్తూ మరి వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రకటిస్తూ అక్కడ కూడా వేరే మతస్థులను వాళ్ళ మతంలోకి మార్చేస్తున్నారు. మరలా మనం షఫీ గారు, మీకు బాగా తెలుసు, యుఐఆర్సి షఫీ గారు చాలామంది ఆయన బోధల ద్వారా చాలామంది క్రైస్తవులను ఇస్లాం మతంలోకి మార్చేశాడు ఆయన. దానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, నేను కూడా చాలా చూశాను. కొంతమంది పాస్టర్లే క్రైస్తవంలో నుంచి బాప్తిసం తీసుకున్న పాస్టర్లే ఇస్లాంలోకి వెళ్ళిపోయారు. అంటే అతను కూడా నేను కూడా మతం మార్చేశాను అని అంటున్నారు. ఇప్పుడు ఒక విషయం మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు మతం మార్చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు హిందూ మత పెద్దల్ని చిన్నజీరు స్వామి గారిని అడిగితే హిందుత్వం అనేది ఒక మతం కాదంటున్నాడు ఆయన. పరిపూర్ణానంద గారిని అడిగినా కూడా హిందూ అనేది మతం కాదన్నారు. చాకటి కోటేశ్వరరావు గారిని అడిగినా హిందూ అనేది మతం కాదన్నారు. తర్వాత గరికపాటి గారిని అడిగినా కూడా హిందూ అనేది మతం కాదన్నారు. మోరీ గారు కూడా ఒక సందర్భంలో అన్నారు. వెంకయ్యనాయుడు గారు కూడా పబ్లిక్ ప్లాట్ఫారం మీద హిందుత్వం అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన శైలి అని చెప్పారు, అది జీవన విధానం అని చెప్పారు. మనకు కూడా తెలుసు అసలు క్రైస్తవం అనేది మతం కాదు, ఇది ఒక మార్గం అని. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలాగుందో, మన సువార్త చెప్పుకుంటూ మారు మనసు పొందిన వారిని, క్రీస్తును స్వీకరించిన వారిని మనం బాప్తిసం ఇచ్చి క్రైస్తవులుగా చేస్తున్నాం. దీన్ని వాళ్ళు మతం మారుస్తున్నారు అంటున్నారు కదా. అసలు అది మతమే, వాళ్ళు అంతకుముందు ఉన్నది మతమే కానప్పుడు మతం మార్చడం ఎలా అవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి మనం కూడా ఇప్పుడు షఫీ గారు అంటున్నారు కొంతమంది క్రైస్తవులను నేను ఇస్లాం మతంలోకి మార్చి అంటున్నారు. ఒకవేళ ఇస్లాం మతం అయితే ఉండొచ్చు, వాళ్ళు మతం కాదని ఎవరు చెప్పలేదు వాళ్ళు. కానీ అసలు అంతకుముందు వాళ్ళకి మతం లేదు కదా, అసలు క్రైస్తవం అనేది మతమే కాదు. కాని దాన్ని ఎలా మారుస్తారు? హిందూ నుంచి అసలు హిందుత్వం మతమే కానప్పుడు మతం మార్చడం ఎలాగవుద్ది? క్రైస్తవం మతమే కానప్పుడు ఇందులోంచి అందులోకి వెళ్ళిన వాళ్ళు కూడా మతం మార్చడం అంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల ఒకరికొకరు ద్వేషించుకుంటున్నారు. కానీ నిజానికి అర్థం చేసుకొని అన్నదమ్ములాగా సహోదరులు బలవంతంగా ఎవరైనా వెళ్ళి వాళ్ళని మా మతంలో రమ్మని చెప్పి మనము బాప్తిసం ఇచ్చి వాళ్ళని మనం కలుపుకుంటే అది మత మార్పిడి అవుతుందిలే. కానీ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ హృదయం మార్చుకొని అని వాళ్ళు రక్షణ పొందుతా ఉంటే ఎలాగవుతుంది అది మత మార్పిడి? బలవంతంగా మార్చడం చాలా తప్పు. అవును, బలవంతంగా ఎవరిని మార్చుకోవద్దు, ఎవరు ఏ మతం నుంచి ఏ మతంలోకి మార్చకూడదు, అది రాజ్యాంగ విరుద్ధం కూడా. ఎదుటి వ్యక్తికి స్వచ్ఛందంగా సత్యాన్ని తెలుసుకొని అతను నేను అలా క్రీస్తులోనికి వస్తాను, ఇదిగో ఈ ధర్మంలోకి వస్తాను అని అతను సొంతంగా అభిప్రాయం తీసుకున్నప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే మనం స్వీకరించాలి తప్ప ఎవరిని కూడా బలవంతంగా చేయటానికి రాజ్యాంగం ఒప్పుకోదన్నమాట. అయితే ఇంత గొప్ప సువార్తను మీరు ఎన్ని కష్టాలు అనుభవించి చెప్తా ఉన్నారు. అయితే సరే, మీరు సువార్త చెప్పడం ద్వారా కొన్ని ఆత్మల నరకం నుంచి తప్పిస్తున్నామని చెప్తున్నారు. అలా చేయటం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళు నరకం తప్పించుకుంటారు, ఓకే, మీకు వచ్చే లాభం ఏంటి దానివల్ల? నాకు వచ్చే లాభమా? పరలోక రాజ్యంలో మాకు దేవుడు బహుమానం ఇస్తాడనమాట. ఓకే, అంటే దేవుని వద్ద రేపొద్దున బహుమానం పొందుకోవటం కోసం. చాలా గొప్ప సంగతి. దేవుడు అంటే మీరు చేస్తున్న పనికి ప్రతి పనికి జీతం ఉంటుంది. ప్రతి పనికి జీతం ఉంటుంది కదా. ప్రతి పనికి జీతం ఉంటుంది కాబట్టి ఇప్పుడు దేవుని భారాన్ని మీ భారం అనుకుంటున్నారు. దేవుని భారాన్ని మీ భారం అనుకొని దేవుని పని మీ పని అనుకుంటున్నారు. మనుషులను పాపం నుంచి రక్షించాలని దేవుని హృదయాభిలాష అయితే ఆ ఆశ మీ ఆశ కూడా. దేవుని తరపున ఇప్పుడు మీరు పని చేస్తున్నారు అనుకోవచ్చా భూమి మీద? అనుకోవచ్చు. చాలా గొప్ప సంగతి. దేవుని తరపున మీరే మరి పాపలను దేవుని వైపు త్రిప్పే కార్యక్రమంలో పాల్గొంటూ రేపొద్దున గొప్ప బహుమానం పొందాలని ఆశిస్తున్నారు. చాలా చాలా సంతోషం. మీరు ఇంకా ఎన్నో
గ్రామాలు తిరిగి అనేక మంది రక్షించిపోతున్న మన సహోదరులను సువార్త ద్వారాగా దేవుని వైపుకు మళ్ళించి రేపు పొద్దున వెళ్ళబోయే భయంకరమైన అగ్నిగుండం నుంచి తప్పించి వాళ్ళను పరలోకానికి తీసుకొచ్చి నిజంగా వాళ్ళందరూ రేపు పొద్దున అక్కడ కనపడినప్పుడు చాలా సంతోషం ఉంటుంది. నేను ఎన్నో కష్టపడి అవమానం పొంది ఇది గొప్పలాని గ్రామానికి వెళ్తే అందులో ఇగో ఇన్ని ఆత్మలు రక్షించబడ్డారనే ఆనందం అసలు అంతా ఇంత కాదు, అసలు దానికి అద్దులు ఉండవేమో. చాలా సంతోషం. అలాంటి ఆనందాన్ని మీరు పొందుకోవాలి పరలోక రాజ్యంలో. దేవుడు మీకు ఇంకా మంచి ఆయుష్ ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఇంకా ఎంతోమందికి మీరు సువార్త ప్రకటించాలి, ఎన్నో ఆత్మలను అగ్నిలో నుంచి రక్షించాలి. ఎన్ని అవమానాలైనా సరే ఇవన్నీ తాత్కాలికమే, ఈ లోకంలో ఉన్నంత వరకే. ఇక్కడ ఎన్ని అవమానం ఉంటే దానికి రెట్టింపు బహుమానం ఆనందం అక్కడ ఉంటుంది పరలోక రాజ్యంలో. చాలా సంతోషం గారు, మంచి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.